శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు అని పై వచనంలో మనకు తెలియపరుస్తోంది. అవును, సమస్త విషయాలలో మనలాగే శోధింపబడినాడు, మనలాగా బలహీనుడిగా జీవించాడు, కానీ పాపము లేనివాడుగా జీవించాడు. మనమైతే పాపమునకు లోబడుతూ ఉన్నాం. ఆయన శోధనలు జయించినటువంటి వాడు. అందుకే అన్నాడు, తాను శోధించబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేసేవాడై ఉన్నాడు అని. ఈ రోజుల్లో చాలామంది యవనస్తులలో పరిశుద్ధంగా జీవించలేకపోతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా శరీరం గురించి మాట్లాడేటప్పుడు శరీర సంబంధమైన విషయాలలో యవనస్తులు స్థిరంగా ఉండలేకపోతూ ఉన్నారు. కానీ యేసు ప్రభువారైతే 30 సంవత్సరాలు యవనస్తుడుగా తన సేవను ప్రారంభించాడు. ప్రియులారా, యేసుక్రీస్తు వారి చుట్టూ కూడా ఎప్పుడూ అనేక మంది స్త్రీలు ఉండేవారు కదా, కానీ ఆయన ఎంత పరిశుద్ధంగా జీవించాడో ఒక్కసారి ఆలోచించేయమని మనవి చేస్తున్నాను. స్త్రీలను అమ్మా అని సంబోధిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఆయన యవ్వనమును కూడా ఎవ్వరూ తృణీకరించలేకుండా తన యవ్వనాన్ని కాపాడుకున్న గొప్ప వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. కానీ కొంతమంది దేవుని సేవ చేసేవారు కూడా తమ పరిశుద్ధతను కాపాడుకోలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే క్రీస్తు వైపు వారు చూడటం లేదు. యేసుక్రీస్తు పని అయినటువంటి అన్ని పనుల్లో పాల్గొంటూ ఉంటున్నారు. ప్రసంగాలు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఆరాధనలు జరిగిస్తున్నారు, రోగాలను స్వస్థపరుస్తున్నారు, ఇలాంటివి చేస్తున్నారు. కానీ ఆయనలాగా పరిశుద్ధులుగా ఉండడానికి మాత్రం నేర్చుకోలేక చాలామంది యవనస్తులు కృంగిపోతూ ఉన్నారు. ప్రియులారా, ఆయన ఎంత పరిశుద్ధంగా జీవించాడో మనుషులు తెలుసుకోవాలని ఈ మాటలు మీకు సెలవిస్తూ ఉంటున్నాను. పరిశుద్ధత అంటే ఏంటో మనమందరం కూడా తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ఈ లోకంలో పరిశుద్ధుడిగా ఎలా జీవించి చూపించాడో అది మనకు మాదిరి. కాబట్టి ఆయనలాగా మనము కూడా పరిశుద్ధంగా ఉండాలంటే ఇప్పుడే సంఘంలో ఉపవాస కూడికలు జరుగుతున్నాయి. తయారవై ఏ విషయంలో నీవు పడిపోతున్నావో, ఏ విషయంలో నీవు కృంగిపోతున్నావో, ఏ విషయంలో సాతాను యొక్క బంధకములలో నీవు ఉన్నావో వాటిని విడుదల పొందుకోవాలంటే ఇదే అనుకూలమైన సమయం. మనం యేసుక్రీస్తులాగా పరిశుద్ధంగా జీవించేదానికోసమే ఈ యొక్క ఉపవాస కూడికలో పాల్గొనాలని, రేపటి ఆరాధనలో కూడా మనం అందరూ కూడా పాల్గొనాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, చక్కటి మాటలు మాకు బోధించారు. మాలో పరిశుద్ధత లేదేమో, మీకు మరుగైనటువంటిది ఏది లేదు నాయనా, సమస్తము మీకు తెలుసు. కాబట్టి మమ్మల్ని పరిశుద్ధంగా కాపాడుకోవడానికి కోసమే ఈరోజే మమ్మల్ని శుద్ధీకరించండి. రేపటి దివ్యమైనటువంటి మీ ప్రసంగంలో మా పరిశుద్ధతని మా పరిశుద్ధతని కాపాడుకోవడానికి సహాయం చేయండి. అట్టి కృప మీరు దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకుని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.